హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎన్సిఆర్టీ ఇన్ తెలుగు మాస్టర్ ఆఫ్ ద మ్యాప్ డే 10 అండి. ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్ వరల్డ్ మ్యాప్. ఇవాళ వరల్డ్ మ్యాప్తో పాటు లాస్ట్లో మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, చదివింది ఎలా పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకోవాలో. ఎందుకంటే అండి, మీరు సక్సెస్ఫుల్గా ఈ కోర్స్ అంతా కంప్లీట్ చేశారు అంటే, ఈ వీడియో వింటున్నారంటే మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టే. సో మీ అందరిని ఎలా చూశానంటే ఒక సక్సెస్ఫుల్ పీపుల్లా చూస్తాను. అంటే మీరు 100% జాబ్ మీరు తెచ్చుకున్నట్టు నేను భావిస్తాను. ఎందుకంటే మీలో కమిట్మెంట్ ఉంది. సో మీలాంటి యాక్షన్ టేకర్స్కి ఒక సింపుల్ ట్రిక్ చెప్తే అది కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు 100% జాబ్ వస్తుందండి. అది నేను ఈ వీడియో లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్త వినండి. ప్లస్ ఇవాళ వరల్డ్ మ్యాప్లో మనం చూసే ఏంటంటే రెగ్యులర్గా 5 క్వశ్చన్స్ అట్లా కాదండి. ఇవాళ మనం నేర్చుకునేది ఏంటంటే మిగిలిపోయిన వరల్డ్లోని ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఏవైతే కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి ప్లస్ ఇంపార్టెంట్ థింగ్స్ అని నేర్చుకుంటాం. సో జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్తో వినండి, ఓకేనా అండి? సో లెట్స్ సీ. సో ఇవాళ ఏం నేర్చుకుంటున్నాము అంటే స్ట్రైట్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఒకసారి ఇక్కడ లిస్ట్ చూద్దామా. ఇది లిస్ట్ అండి, ఇది చూసారా, ఇది లిస్ట్. సో ఇన్ని పేజెస్లో ఉంది స్ట్రైట్స్ ఇక్కడ వరకు, ఓకేనా? స్ట్రైట్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుంటే మనకి ఈజీ ఉంటుంది, ఓకేనా? ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాండ్ అండి, ఇది ల్యాండ్, ఇక్కడ ఒక సీ ఉంది, ఇక్కడ ఒక సీ ఉంది, ఈ మధ్యలో వే ఉంటుంది చూసారా, దాన్ని స్ట్రైట్ అంటారు. ఈవెన్ ఇక్కడ ల్యాండ్ లేకపోయినా ఒక 2 సీస్ని కలిపే చిన్న వే ఉంటుంది కదా, అంటే ఆ చిన్న వే ఉందంటే మిగతా అంతా ల్యాండ్ ఉన్నట్టు కదా మీనింగ్. సో ఆ చిన్న వేని స్ట్రైట్ అంటారు. స్ట్రైట్ అంటే ఒక చిన్న ప్యాసేజ్, అంటే ఆ ప్యాసేజ్ గుండా వెళ్తేనే ఇంకో సీలోకి ఎంటర్ అవ్వచ్చు. మనం ఆల్రెడీ ఆసియాన్ కానీ స్ట్రైట్ ఆఫ్ మలక్కా చూసాం కానీ ప్రీవియస్, అవన్నీ కూడా స్ట్రైట్స్. సో అలాంటి స్ట్రైట్స్ చాలా ఉన్నాయి. ప్లస్ ఒక స్టూడెంట్ కూడా అడిగారు, సార్ స్ట్రైట్స్ గురించి చెప్పండి. సో అందుకే స్ట్రైట్స్ అనేది ఇంక్లూడ్ చేసాం. ఒక్కసారి ఆ స్ట్రైట్స్, ప్రతి ఒక్క స్ట్రైట్కు ఒక పేరు ఉంటుందండి, అవేంటో చూద్దాం. మీరు కనుక ఇది గుర్తుపెట్టుకుంటే 100% ఎగ్జామ్లో పెట్టవచ్చు, ఓకేనా? ఫస్ట్ స్ట్రైట్ వచ్చి దాని పేరు బేరింగ్ స్ట్రైట్. బేరింగ్ స్ట్రైట్ అది ఎక్కడుందండి? పైన చూసారా ఆర్టిక్ ఓషన్, కింద బేరింగ్ సీ. ఇది ఎక్కడుందండి? ఇటు సైడ్ ఏమో యుఎస్ఏ, ఇటు సైడ్ రష్యా. ఇక్కడ ఉందండి బేరింగ్ స్ట్రైట్. బేరింగ్ స్ట్రైట్ ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా అండి? ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ డేట్ లైన్ వెళ్తుంది. ఇంటర్నేషనల్ డేట్ లైన్ మనకి 0 degrees దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం ఉంటుంది. ఇది వచ్చేసి 180 degrees అన్నట్టు, అంటే ఎగ్జాక్ట్లీ 0కి ఆపోజిట్లో ఉన్నది ఇది. సో ఇది దాటితే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు వెళ్తే ఫస్ట్ అనుకోండి, ఇక్కడ 31st ఉంటుంది. అట్లా ఒక వన్ డే డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఫ్లైట్లో ఇటు నుంచి వెళ్తే డేటే మారిపోతుంది. సో అందుకే దాన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. సో అక్కడ ఉన్న స్ట్రైట్ వచ్చేసి దాని పేరు బేరింగ్ స్ట్రైట్. అది ఎక్కడెక్కడ ఉందండి? లెఫ్ట్ సైడ్ ఏమో రష్యా అంటే ఏషియా, రైట్ సైడ్ నార్త్ అమెరికా యుఎస్ఏ మధ్యలో ఉంది. అదే బేరింగ్ స్ట్రైట్, ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ దీనిలో చూడండి, మీకు ఒక 3 స్ట్రైట్స్ చెప్తా, ఓకేనా? ఒకటే ప్లేస్. ఆల్రెడీ మనం బ్లాక్ సీ చూసాం కదండి, మెడిటరేనియన్ సీ, బ్లాక్ సీ. ఎవరైతే స్పెషల్గా అసలు ఆ రోజు వీడియో అంతా దీని గురించి మాట్లాడుకున్నాం కదా, ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం స్ట్రైట్స్ ఉన్నాయి చూద్దాం. అసలు సీస్ ఏమున్నాయి, స్ట్రైట్స్ ఏమున్నాయి చూద్దాం, ఓకేనా? ఇక్కడ బ్లాక్ సీ ఉందండి, పైన సీ ఆఫ్ అజోవ్ ఉంది. సో చెప్పే కదా, ఈ సీ నుంచి ఆ సీలోకి వెళ్ళాలి అంటే చిన్న వే ఉండాలి కదా, ఆ వేనే ఇది. దాన్ని వచ్చేసి స్ట్రైట్ ఆఫ్ కర్చ్, KERCH. మీరు ఒకసారి నోట్స్లో రాసుకోండి. ఏంటది? స్ట్రైట్ ఆఫ్ కర్చ్. ఇక్కడ ఇవ్వలేదు అందుకే చెప్తున్నాను, స్ట్రైట్ ఆఫ్ కర్చ్. సరే సార్, మరి ఇంకేమున్నాయి అంటే ఇక్కడ బ్లాక్ సీ ఉంది కదా, ఇక్కడ చూడండి సీ ఆఫ్ మర్మరా. ఇక్కడ క్లియర్ లేదు అందుకే మర్మరా, MARMARA, సీ ఆఫ్ మర్మరా ఉంది. సో బ్లాక్ సీకి సీ ఆఫ్ మర్మరా మధ్యలో ఏదైనా ఉండాలి కదా, దాని పేరే బాస్ఫరస్ స్ట్రైట్. సో మీరు బాస్ఫరస్ స్ట్రైట్ గుండా వెళ్తేనే బ్లాక్ సీ నుంచి సీ ఆఫ్ మర్మరాకి వెళ్తారు. సో ఇక్కడ ఇంకొక సీ ఉంది చూద్దామా. ఏరియా అంతా సీస్ ఉన్నాయి కదండి, చూద్దాం.
ఇంకో సి వచ్చేసి మరి సీ ఆఫ్ మరమరా నుంచి ఇక్కడ ఏజియన్ సీకి వెళ్ళాలంటే ఎలా సార్ అంటే ఇక్కడ ఇంకొక స్ట్రైట్ ఉంది, దాని పేరు డార్డినాలి స్ట్రైట్. చూసారా అండి ఎన్ని స్ట్రైట్స్ ఉన్నాయో? 1 2 3. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మళ్ళీసారి మనం చదివితే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. బ్లాక్ సీకి సీ ఆఫ్ అజోకి ఏంటండి? ఫస్ట్ వన్ స్ట్రైట్ ఆఫ్ కర్చ్. సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ సీకి సీ ఆఫ్ మర్మరాకు వచ్చేసి బాస్ఫరస్ స్ట్రైట్. థర్డ్ వన్ వచ్చేసి మర్మనా నుంచి ఏజియన్ సీకి వెళ్ళాలని డార్డినల్స్. అంటే మీరు ఇక్కడ సీ ఆఫ్ అజోలో స్టార్ట్ అయ్యి బ్లాక్ సీ నుంచి సీ ఆఫ్ మర్మనా నుంచి ఇటు వస్తే ఏ స్ట్రేట్స్ దాటాలో మీ మైండ్లో ఊహించుకుంటే ఈ నేమ్స్ అన్ని ఈజీగా ఉంటాయండి. ఎందుకంటే ఎగ్జామ్లో 2 సీస్ ఇచ్చి ఇది ఏ స్ట్రేట్ ఉంది వీటి మధ్యలో అడుగుతారు, లేకపోతే స్ట్రైట్ ఇచ్చి ఏ సి మధ్యలో ఉంది అడుగుతారు. ఇంతకంటే అడగడానికి వేయలేదు. ఒకటి సి అని ఇచ్చి స్ట్రైట్ అడగాలి, లేదా స్ట్రైట్ అని ఇచ్చి సి అడగాలి. ఓకేనా అండి? సో ఇక్కడ 3 నేర్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో చూడండి. ఇప్పుడు ఇది పర్షియన్ గల్ఫ్ అండి, ఇది అరేబియన్ సీ ఇదంతా. సో ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి ఇటు రావాలంటే ఒక వే ఉంటుంది కదండి, చిన్న ప్లేస్, దాన్నే హార్మూజ్ స్ట్రేట్ ఆర్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అంటారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఇండియాలోకి వచ్చి అంటే గుజరాత్ ముంబై ఇక్కడికి వచ్చే ఆయిల్ అంటే పెట్రోల్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ పర్షియన్ గల్ఫ్లో స్టార్ట్ అయ్యి ఈ ఏరియా అండి పర్షియన్ గల్ఫ్లో స్టార్ట్ అయ్యి అరేబియన్ సీకి వస్తాయి. సో స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ నుంచే రావాలి. సో అందుకే ఇది ఇంపార్టెంట్. ఇంకొక స్ట్రేట్ ఏంటంటే ఇక్కడ ఉందండి, చూడండి ఇక్కడ ఉంది, ఇక్కడ మార్క్ చేసే మార్క్. రెడ్ సీ మనం ఆల్రెడీ చూసాము. రెడ్ సీ నుంచి అరేబియన్ సీకి వెళ్తుంటే మధ్యలో చిన్న వేవ్ ఉందండి, దాని పేరు బాబల్ మండం స్ట్రేట్. ఈ నేమ్స్ అన్ని వాళ్ళ లోకల్ నేమ్స్ అండి, అందుకే మనకు అలా డిఫరెంట్ ఉంటుంది. రెడ్ సీని అరేబియన్ సీని కలిపేది స్ట్రేట్ ఆఫ్ బాబల్ మండం. ఇక్కడ పర్షియన్ గల్ఫ్ని అరేబియన్ సీ కలిపేది స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్. ఓకేనా అండి? చాలా క్లియర్గా ఉంది ఈ మ్యాప్. ఈ మ్యాప్ చేసిన వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ స్ట్రేట్ ఆఫ్ డోవర్. సార్ డోవర్ స్ట్రేట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ చూడండి, ఇంగ్లాండ్. ఇక్కడ ఇంగ్లాండ్ ఉంది, ఇక్కడ ఫ్రాన్స్, అంటే ఇదంతా యూరోప్ కదండి. ఈ మధ్యలో విడదీసే ఒక ఒక ఛానల్ని ఇంగ్లీష్ ఛానల్ అంటాం. ఈ పైన నార్త్ సీ ఉంది. సో స్ట్రేట్ ఆఫ్ డోవర్ ఎక్కడ ఉందండి? ఫ్రాన్స్కి యూకేకి మధ్యలో, ఇంగ్లాండ్కి మధ్యలో ఎవరన్నా వెళ్ళాలంటే స్ట్రీ ఆఫ్ డోవర్. ఇది ఇంగ్లీష్ ఛానల్ని నార్త్ సీని కలుపుతుంది. ఇంగ్లీష్లో ఒక మూవీ వచ్చిందండి, డన్ క్రిక్ అని ఒక మూవీ వచ్చింది, క్రిస్టఫర్ నోలన్ది. అది ఇదే అండి, డన్ క్రిక్. సో ప్లేస్ అదొక ఆర్మీ మూవీ అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్కి వెళ్దామా అండి? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది స్ట్రేట్ ఆఫ్ గిబ్రాల్టర్. సరే ఏ సీన్ కలుపుతుంది సార్ అంటే ఇక్కడ అల్బోరన్ సీ అని ఉంది, బట్ కొంచెం ఇటు జరిగితే ఇక్కడ ఏమొస్తుంది తెలుసా? మెడిటేరియనియన్. ఎస్, మన మెడిటేరియనియన్ సీ వస్తుంది. ఇటు వెళ్తే అట్లాంటిక్ ఓషన్ వస్తుంది. యాక్చువల్గా నాకు ఆ ఇమేజ్ దొరకలేదు, అందుకే ఇది పెట్టాను. ఇటు అట్లాంటిక్ ఓషన్, ఇటు మెడిటేరియన్ సీ వస్తుంది. ఈ గ్యాప్లో వెళ్ళేది స్ట్రేట్ ఆఫ్ గిబ్రాల్టర్. ఇది తెలుసా అండి? ఇదేమో ఆఫ్రికా కింద, మొరక్కో ఉంది కదా ఆఫ్రికా, పైన ఏంటంటే యూరోప్. అంటే 2 కాంటినెంట్స్ మధ్యలో ఉన్న స్ట్రైట్ అండి ఇది, అందుకే అది ఇంపార్టెంట్. ఇంకో వెరైటీ ఏంటంటే ఇక్కడ ఈ గిబ్రాల్టర్కి నార్త్ సైడ్ ఇక్కడ చూసారా యూకే అని ఉంది. ఈ ప్లేస్ యూకే వాళ్ళు పరిపాలించే ప్లేస్ అండి. ఈ ఆఫ్రికా అని చూసారా, ఆఫ్రికా టిప్ని ఈ ఏరియా ఎవరికి తెలుసా? స్పెయిన్. ఒకవేళ మిమ్మల్ని ఇంకా క్లిష్టంగా అడగాలంటే అది ఏ రెండింటి మధ్యలో ఉందంటే ఇక్కడ యూకే పరిపాలించే ప్లేస్ స్పెయిన్. కానీ నాకు తెలిసి అంత మ్యాక్సిమం అడగరు, బట్ ఓవరాల్గా అడిగితే కనుక యూరోప్కి ఆఫ్రికా కానీ మనం ఏమనుకున్నామంటే ఆఫ్రికాలో ఉన్న ప్లేస్ని కూడా స్పెయిన్ పరిపాలిస్తుంది. సో మీకు ఆప్షన్లో యూకే స్పెయిన్ అంటే పెట్టేసేయండి, కళ్ళు మూసుకొని. స్పెయిన్ అట్లా ఇండివిజువల్ కంట్రీ. ఆర్ఎల్స్ రఫ్గా అడిగితే ఏమంటారు? యూరోప్ కాంటినెంట్, ఆఫ్రికన్ కాంటినెంట్ అంటారు. సో ఇది అట్లాంటిక్ ఓషన్, మెడిటరేనియన్ ఈ మధ్యలో ఉన్నదండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు. స్ట్రేట్ ఆఫ్ గిబ్రాల్టర్ ఆర్ జిబ్రాల్టర్ అంటారు. మళ్ళీ మనం లిస్ట్ చూసినప్పుడు చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ స్ట్రేట్ ఆఫ్ మలక్కా. చూసాం కదా ఇది ఇండియా. అప్పుడు చూసాం కానీ చెన్నై నుంచి మనం అటు వ్లాడివాస్టోక్కి రష్యాకి వెళ్ళాము ఈ రూట్లో. సో అదే రూట్ అండి స్ట్రేట్ ఆఫ్ మలక్కా. ఇది ఎక్కడుందండి? మలేషియాకి సుమత్రా అంటే ఇండోనేషియా అండి. ఇండోనేషియాలో సుమత్రా, జావా ఈ ఏరియా, ఈ 3 ఏరియాలు ఉన్నాయని మనం చూసాం కానీ డీటెయిల్గా చూసాం. సో ఈ వే వచ్చేసి స్ట్రేట్ ఆఫ్ మలక్కా.
మనం ఎప్పుడో చూసిన స్ట్రైట్స్ అన్ని కూడా ఒక్కోదానికి ఇంపార్టెన్స్ ఉంది. ఒకటి లాంగెస్ట్ స్ట్రైట్, ఒకటి షార్టెస్ట్ స్ట్రైట్ అట్లా ఉంది. ఇక్కడ ఇంకో స్ట్రైట్ చూడండి, సుండా స్ట్రైట్. అది ఎక్కడ ఉందండి? సుమత్రాకి జావాకి మధ్యలో. మనకి ఎక్కడ లిటిల్ గ్యాప్ వచ్చినా ఇండోనేషియా నుంచి ఈ సీలోకి వెళ్తుంది కదండి, ఎక్కడ చిన్న గ్యాప్ వచ్చినా అక్కడ స్ట్రైట్ ఉంటుంది. సో ఇది సుండా స్ట్రైట్ ఏమో సుమత్రా జావా ఇది ఒకటే కంట్రీ మధ్యలో, బట్ మలక్కా స్ట్రైట్ వచ్చి మాత్రం మలేషియాకి ఇండోనేషియా మధ్యలో ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటే వీటిలోంచి వచ్చే అవకాశం ఎక్కువ, ఎందుకంటే ఒక్కోదానికి ఒక స్పెషాలిటీ ఉంది కదా, దాని నుంచి వస్తుంది. ఫస్ట్ ఏంటో చూద్దాం. ఓకేనా? లాంగెస్ట్ స్ట్రైట్ ఆఫ్ ద వరల్డ్లో పెద్ద స్ట్రైట్ ఏది, పొడవైన స్ట్రైట్ అంటే స్ట్రైట్ ఆఫ్ మలక్కా విచ్ సపరేట్స్ మలై పెనిన్సులా అంటే మలేషియా ఫ్రమ్ సుమత్రా ఐలాండ్ ఆఫ్ ఇండోనేషియా అంటే ఇండోనేషియాలో ఉన్న సుమత్రా ఐలాండ్ని మలేషియాని విడదీస్తుంది. అది ఎంత అండి? 800 కిలోమీటర్ ఉంది. చూసాం కానీ ఆల్రెడీ ఇక్కడ. సో ఇది లాంగెస్ట్, మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వైడెస్ట్ స్ట్రైట్ అంటే చాలా వెడల్పుగా ఉన్న స్ట్రైట్ అంట. అది ఎక్కడుందండి? డెన్మార్క్ స్ట్రైట్. డెన్మార్క్ స్ట్రైట్ ఎక్కడుందండి? ఇది గ్రీన్లాండ్ని ఐస్లాండ్ విడదీస్తుంది. మనం ఆల్రెడీ గ్రీన్లాండ్ ఐస్లాండ్ ఒకసారి చూసామండి మనం. ఎక్కడంటే ఓకే జోకుల్ అనే గ్లేసియర్ని చెప్పినప్పుడు చూసాం. దానిపైనే ఇమ్మీడియట్గా పైనే సదరన్ గ్రీన్లాండ్ సీ ఉంటుంది. సో లేదా నార్త్ ఐలాండ్ సీ ఉంటుంది. అక్కడ నుంచి దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రీన్లాండ్ అనుకోండి, చిన్న ఐస్లాండ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న స్ట్రైటే మనకి డెన్మార్క్ స్ట్రైట్. అదంట చాలా వైడెస్ట్ స్ట్రైట్ అంట. సో నెక్స్ట్ వచ్చి నారోయెస్ట్ స్ట్రైట్ అంటే చాలా సన్న స్ట్రైట్ ఏది అంటే బాస్ఫరస్ స్ట్రైట్. సార్ బాస్ఫరస్ ఎక్కడ విన్నట్టుంది సార్, ఒకసారి వెళ్ళి చూద్దామా మ్యాప్కి అంటే ఒకసారి వెళ్ళి చూద్దాం. చూడండి బాస్ఫరస్ స్ట్రైట్ ఎక్కడుందండి? బ్లాక్ సీకి సీ ఆఫ్ మర్మారాకు ఉంది బాస్ఫరస్. ఇక్కడ చూడండి ఇమేజ్లో అసలు ఏమైనా కనిపిస్తుందా మనకి? స్ట్రైట్ చాలా సన్నగా ఉంది కదా, సో అందుకే అది నారో స్ట్రైట్ అయింది. ఫోర్త్ వన్ వచ్చేసి షాలోయెస్ట్ స్ట్రైట్. షాలోయెస్ట్ స్ట్రైట్ అంటే ఏంటి? షాలో అంటే ఏంటంటే ఇప్పుడు మనం సముద్రం లోపలికి వెళ్తున్నాం అనుకోండి, డీప్ అంటారు. షాలో అంటే మన ఒడ్డున నించొని మన అరికాల వరకు కాలు తడుపుకుంటాం కదా, అది షాలో అంటే వాటర్ తక్కువ ఉన్న ప్లేస్ అన్నట్టు. సో ఇది సుండా స్ట్రైట్ అంట. మనం ఆల్రెడీ ఇందా చూసాం కదండి, సుమత్రాకి జావా మధ్యలో ఉంది. అది అంట చాలా షాలో అంట. పేరుకే వాటర్ అనేది తప్ప అక్కడ అంత డీప్ లేదు. సో బోట్స్ గిట్స్ వెళ్ళలేవు. సో ఇట్ ఈస్ ద షాలోయెస్ట్ స్ట్రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏషియాని అమెరికాని విడదీసే స్ట్రైట్ ఏదంటే మనం ఆల్రెడీ చూసాం కదండి, ఏషియా ఇటు సైడ్ ఏమో రష్యా ఉంటుంది, ఇటు సైడ్ ఏమో యుఎస్ఏ ఉంటుంది కదా. ఈ మధ్యలో ఉన్నది బేరింగ్ స్ట్రైట్. అదే ఇంటర్నేషనల్ డేట్ లైన్ కూడా అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి తస్మానియా విడదీసే స్టేట్ ఏంటంటే బార్ స్టేట్ అండి. మనకి ఎలా ఉంటుందంటే ఆస్ట్రేలియా ఇప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియా ఉందనుకోండి, ఇలా ఇక్కడ కిందనే చిన్న తస్మానియా అని చిన్న ఐలాండ్ ఉంటుందండి. ఆ మధ్యలోంచి వెళ్ళేదే బార్ స్ట్రైట్, బిఏఎస్ఎస్ బార్ స్ట్రైట్. సెవెంత్ వన్ వచ్చేసి మన ఫేవరెట్ యూరోప్ని ఆఫ్రికా ఏంటండి? గిబ్రాల్టర్. ఒకసారి చూద్దాం ఆ ఇమేజ్. చూడండి మొరక్కో ఉంది కదా, ఇటు సైడ్ మొరక్కో, అటు సైడ్ స్పెయిన్ అండి. ఆ మధ్యలో ఉన్నది స్టేట్ ఆఫ్ గిబ్రాల్టర్. మనం ఇప్పుడైతే ఏవే చదువుకున్నామో అవి మీరు 100% గుర్తుపెట్టుకోండి. ఇంకో కొన్ని కూడా యాడ్ చేసే ప్రయత్నం చేస్తే చూడండి. బాబల్ మండెం. సార్ ఈ వెరైటీ నేమ్ ఎక్కడో విన్నాం అంటే అది రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ అడెన్. మన రెడ్ సీని అరేబియన్ సీ కలుపుతాం, అదే గల్ఫ్ ఆఫ్ అడెన్ అంటే కూడా అక్కడ ఉన్న ఏరియానే. సో ఇది చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ హార్ముజ్ స్ట్రైట్. హార్ముజ్ ఎక్కడ ఉందండి? మనం పర్షియన్ గల్ఫ్ నుంచి తెచ్చుకుంటామని చెప్పాక పెట్రోల్, అది ఇక్కడ చూడండి పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్, అవి ప్లేసెస్. నెక్స్ట్ డంకెన్ ప్యాసేజ్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్కడంటే బే ఆఫ్ బెంగాల్, అండమాన్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ బే ఆఫ్ బెంగాల్ ఉందనుకోండి, ఇదంతా బే ఆఫ్ బెంగాల్లోనే మనకి అండమాన్ ఉంటుందండి. సో ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంటే బిఓబి అని రాసిన బే ఆఫ్ బెంగాల్, ఇటు అండమాన్ సీ ఉంటుందండి. ఇక్కడ ఈ ఐలాండ్స్ మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుందండి. సో ఆ గ్యాప్నే, ఆ సన్న వేనే డంకెన్ పాసేజ్ అంటాం. నెక్స్ట్ కొరియన్ స్ట్రైట్. కొరియన్ స్ట్రైట్ ఎక్కడ ఉందండి? ఈస్ట్ చైనా సీకి సీ ఆఫ్ జపాన్ మధ్యలో. మనం ఆల్రెడీ ఈస్ట్ చైనా సీ చూసాం కదండి, అప్పుడు వ్లాడివోస్టోక్ ఒక ప్యాసేజ్ వెళ్ళేటప్పుడు. సో అక్కడ ఈస్ట్ చైనా సీకి సీ ఆఫ్ జపాన్ మధ్యలో ఉంది. 10 డిగ్రీ ఛానల్. 10 డిగ్రీ ఛానల్ ఎక్కడండి? బే ఆఫ్ బెంగాల్కి అండమాన్ సీకి మధ్యలో ఉంది. తైవాన్ స్ట్రైట్ వచ్చేసి ఈస్ట్ చైనా సీ, నార్త్ చైనా సీ. ఇక్కడ చూడండి, ఈస్ట్ చైనా సీకి జపాన్ మధ్యలో కొరియా స్ట్రైట్, ఈస్ట్ చైనా సీకి నార్త్ చైనా సీకి తైవాన్.
నెక్స్ట్ కోయిన్జు హైనన్ స్ట్రేట్, ఇది గల్ఫ్ ఆఫ్ టొంకిన్, సౌత్ చైనా సీ, ఇది కూడా సౌత్ చైనా సీ అండి. మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ వర్డ్స్ అన్ని కొత్తగా ఉంటాయి కాబట్టి మీరు టెన్షన్ పడకండి. మళ్ళొకసారి వినండి. బాబల్ మండెం, హార్మోజ్ స్ట్రేట్, డంకెన్ ప్యాసేజ్, కొరియా స్ట్రేట్, 10 డిగ్రీ ఛానల్, తైవాన్ స్ట్రేట్, హోంకియో స్ట్రేట్. సో ఇట్లా 1-2 సార్లు చదివితే మనకి స్టేట్స్ గుర్తుంటాయండి. ఒక్కసారి మీరు ఏ సీ మధ్యలో ఉందో చూసుకుంటే ఎగ్జామ్లో ఇస్తే యాజ్ ఇట్ ఈస్ ఇస్తారండి ఏ సీ మధ్యలో ఉంది అని. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి చూద్దాం. బాలి స్ట్రేట్ ఎక్కడండి? ఇండియన్ ఓషన్కి బాలి సీ మధ్యలో ఉంది. బాస్ స్ట్రేట్ ఇందా చూసాం కదండి, గ్రేట్ ఆస్ట్రేలియన్ బైట్ అండ్ తస్మాన్ సీ. కూక్ స్ట్రేట్ తస్మాన్ సీకి, సౌత్ పెసిఫిక్ సీకి. నెక్స్ట్ కరీమాటా స్ట్రేట్, కుక్ స్ట్రేట్ ఎక్కడుందండి? తస్మాన్ సీకి, సౌత్ పెసిఫిక్ సీ మధ్యలో ఉంది. నెక్స్ట్ కరీమాటా స్ట్రేట్, కరీమాటా స్ట్రేట్ ఎక్కడుంది? సౌత్ చైనా సీ, జావా సీ. నెక్స్ట్ సింగపూర్ స్ట్రేట్, స్ట్రేట్ ఆఫ్ మలక్కా ఇంత చూసాగా, అండ్ సౌత్ చైనా సీ, దీని మధ్యలో ఉంది సింగపూర్ స్ట్రేట్. నెక్స్ట్ టారిస్ స్ట్రేట్, ఇది ఎక్కడండి? అరాఫురా సీ, గల్ఫ్ ఆఫ్ పుపయా. నెక్స్ట్ విటియస్ స్ట్రేట్, బిస్మార్క్ సీ అండ్ సోలమన్ సీ. ఇదండి మన స్ట్రేట్స్. సరే ఇన్ని స్ట్రేట్స్ చెప్పారు, ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బేసిక్ ఏంటంటే నాకు ఏది మిస్ చేయాలని ఇష్టం లేదండి. ఏదైనా మిస్ అయిపోద్దేమో, అది ఎగ్జామ్లో అడుగుతారేమో అని నేను ఆ టెన్షన్కి అన్నీ పెట్టేశాను. సో మీరు ఇందాక మనం ఇంపార్టెంట్ అన్నీ మనం ఇక్కడ చూసాం కదా, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది అడిగితే ఫస్ట్ దీనిలోంచి అడుగుతారు, లేకపోతే సెకండ్ పేజ్లోంచి అడుగుతారు. ఎందుకంటే ఇవి ఓన్లీ ఏషియావి, మన మన కాంటినెంట్ సంబంధించింది. ఇది అయిపోయాక ఇది చదవండి. సో ఆర్డర్ ఏంటండి? ఫస్ట్ ఇది చదవండి, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని ఉన్న చదవండి. సెకండ్ ఏషియా సంబంధించి చదవండి. థర్డ్ ఇది ఒక్కసారి చదివి వదిలేసేయండి, మీకు గుర్తుండిపోద్ది. ఓకేనా? ఒకవేళ అడిగితే మనం మిస్ అవ్వకుండా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం చూద్దామంటే నెక్స్ట్ వాల్కెనో అండ్ లొకేషన్. మన వరల్డ్లో అండి అగ్నిపర్వతాలు తెలుసు కదా మీకు, మూవీస్లో చూస్తుంటాము. ఈ అగ్నిపర్వతాలు అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తుంటాయి, లావా అది వస్తుంటుంది. సో అట్లా వరల్డ్లో చాలా పెద్ద మేజర్ వాల్కెనోస్ ఏమైనా, ఎందుకంటే వరల్డ్ మొత్తం చూస్తే ఒక 1000 పైన ఉన్నాయి, బట్ దానిలో మేజర్ కొన్ని ఉన్నాయండి, ఒక 10 ఉన్నాయి. అవి మాత్రం మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అది ఏ కంట్రీలో ఉందనే క్వశ్చన్ పక్కా వస్తుంది. వాల్కెనో గురించి అడిగితే కనుక అడిగే క్వశ్చన్ అది. సో ఇక్కడ మనం ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈజీగా ఉంటాయండి, ఎందుకంటే ఇవి చాలా మోస్ట్ రిపీటెడ్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్ తీసి వాల్కెనోస్ చూస్తే ఇవే ఉంటాయి. ఓకేనా? చూద్దాం. సో ఫస్ట్ వచ్చి మౌంట్ వెసూవియస్. వెసూవియస్ ఎక్కడ ఉందండి? ఇటలీలో ఉంది. సో మౌంట్ వెసూవియస్ అని వస్తే మ్యాచింగ్లో అనే కానీ ఇటలీ అని పెట్టేశారు. నెక్స్ట్ కరకటావో, ఈ నేమ్ చూడు ఎంత డిఫరెంట్ ఉందో. కరకటావో ఇది ఎక్కడండి? ఇండోనేషియా ఐలాండ్స్లో ఉంది. నెక్స్ట్ మౌంట్ సెయింట్ హెలెన్స్ వాల్కెనో. సెయింట్ హెలెన్స్ ఎక్కడ ఉందండి? యుఎస్ఏ. యుఎస్ఏలో కూడా ఒక వాల్కెనో ఉంది. నెక్స్ట్ ఇజాఫ్ జాలజోకుల్. మనం ఆల్రెడీ ఇలాంటి పేరు ఒకటి చూసాం, చూసారా? ఓకే జోకుల్ అని చూసాను. ఓకే జోకుల్ అంటే వాళ్ళ దగ్గర కుల్ అన్న జోకుల్ అనే వర్డ్ వస్తే అదొక పర్వతం సంబంధించిందో, గ్లేషియర్ సంబంధించిందో. మోస్ట్ కాదు 100% అది ఐస్లాండ్ సంబంధించింది. సో మనం 2 బిట్స్ నేర్చుకున్నాం ఐస్లాండ్. ఒకటేమో ఓకే జోకుల్ గ్లేషియర్, సెకండ్ వచ్చి ఇది. సో ప్రస్తుతానికి మీరు ఓకే జోకుల్ మర్చిపోండి. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇజాఫా జోకుల్, ఈ వర్డ్ వస్తే ఐస్లాండ్ అని పెట్టేసాను. ఓకేనా? నెక్స్ట్ మౌంట్ పినటుబో ఎక్కడుందండి? ఫిలిప్పైన్స్ ఉంది. మౌంట్ పినటుబో, ఫిలిప్పైన్స్. నెక్స్ట్ పీపీ మ్యాచ్ అయింది కదండి, అట్లా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మౌంట్ ఎట్నా, ఇటలీలో ఉంది. ఇంతకుముందు ఒకటి ఇటలీ చెప్పారు, అదేంటి సార్ అంటే ఎస్, మౌంట్ వెసూవియస్. సో ఇటలీ అనగానే మీకు మైండ్లో 2 గుర్తురాలు, ఒకటి మౌంట్ వెసూవియస్, ఇంకోటి మౌంట్ ఎట్నా. సో మనకి ఆప్షన్లో మీరు ఎదుగుతూ ఉండాలి, మౌంట్ ఎట్నా ఉందా, వెసూవియస్ ఉందని. నెక్స్ట్ వచ్చేసి మౌంట్ టాంబోరా, ఇండోనేషియా. సరే ఇందాక ఆల్రెడీ ఒక ఇండోనేషియా చెప్పారు కదా, ఎస్. మనం ఏం చెప్పుకున్నాండి? కరకటావో. సో ఇండోనేషియా అనగానే కరకటావో ఒకటి, టాంబోరా, ఆ 2 ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ మౌనలోవా ఇలా ఉంది. ఏంటి సార్ పేరు అంటే హవాయ్. ఇది ఎక్కడంటే జపాన్, ఆ ఏరియాలో, పెసిఫిక్ ఓషన్లో ఉండే ఏరియాలో ఉంటుంది మౌనలోవా. నెక్స్ట్ మౌంట్ పీలే, ఇది ఎక్కడండి? వెస్ట్ ఇండీస్లో మౌంట్ పీలే ఉంది. నెక్స్ట్
కోటోపాక్సీ, ఇది COTOPX, కోటోపాక్సీ. ఇంత వెరైటీ నేమ్ ఎవరికి ఉందండి? ఈక్వెడార్ అండి. ఈక్వెడార్ సౌత్ అమెరికాలో మనం చూసాం కదా ఒకసారి మ్యాప్. అమెజాన్ ఫారెస్ట్, బ్రెజిల్ గుర్తొచ్చిందా? అదే అండి. ఒకసారి మళ్ళీసారి చూద్దామా? మౌంట్ వెసువియస్ ఇటలీ, కర్కటావో ఇండోనేషియా, సెయింట్ హెలెన్స్ యునైటెడ్ స్టేట్స్, ఇజిజాఫుల్ జోకుల్ ఐస్లాండ్, మౌంట్ పినటుబో ఫిలిప్పైన్స్, మౌంట్ ఎట్నా సిసిలీ, మౌంట్ తాంబోరా ఇండోనేషియా, మౌనలోవా హవాయ్, మౌంట్ పీలే వెస్ట్ ఇండీస్, కోటోపాక్సీ ఈక్వెడార్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఐ థింక్ దిస్ ద లాస్ట్ వన్ మనం కవర్ చేయండి, డెజర్ట్స్. సో డెజర్ట్స్కి ఇమేజ్ ఎతికానండి. ఈ ఇమేజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి హాట్ డెజర్ట్, కోల్డ్ డెజర్ట్ అనే డెజర్ట్స్ ఇక్కడ మనం కవర్ చేసాం. సార్ హాట్ డెజర్ట్, కోల్డ్ డెజర్ట్ అంటే ఏంటి అంటే, హాట్ డెజర్ట్స్ అంటే మీరు మూవీలో చూస్తారు కదా, థార్ డెజర్ట్ కానీ, వంటలు అన్నీ వెళ్తుంటాయి కదా, క్యామెల్స్ అన్ని, సన్సెట్ అది చూపిస్తారు కదా, ఇసుక ఉంటుంది చూసారా, అది హాట్ డెజర్ట్. అంటే అక్కడ టెంపరేచర్ మోర్ దెన్ 50-60 ఉంటుంది. అది కాకుండా కోల్డ్ డెజర్ట్ ఉంది, అదేంటంటే మొత్తం ఐస్తో కప్పేసి ఉంటుంది. మీరు షాక్ అయ్యే విషయం ఏంటంటే, అంటార్టికా ఉంది కదండి, మనం సౌత్ పోల్ అంటాం. సౌత్ పోల్ ఈజ్ ద లార్జెస్ట్ కోల్డ్ డెజర్ట్. అవును, అక్కడ కోల్డ్తో నిండిపోయింది కదా, మొత్తం డ్రైయే కదా, ఇక్కడ వాటర్ అనేది కూడా కూల్ ఐస్ ఫామ్లో ఉంటుంది కదా, సో అది కూడా డెజర్టే. మన డెజర్ట్లో, హాట్ డెజర్ట్లో వాటర్ దొరకదు, అక్కడ వాటర్ దొరకదు. అలా అంటార్టికా అనేది బిగ్గెస్ట్ కోల్డ్ డెజర్ట్. సో కోల్డ్ డెజర్ట్స్ ఏంటో చూద్దాం, ఓకేనా? అంటార్టికా డెజర్ట్ ఒకటి, పైన చూసారు ఆర్టిక్, నార్త్ పోల్లో, ఇదంతా డెజర్ట్ అనే పిలుస్తారండి. నెక్స్ట్ వచ్చేసి గోబీ డెజర్ట్, తక్లమకాన్, కారాకుమ్, కిజిల్కుమ్. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇది గోబీ, ఇది టక్లమకాన్, ఇది కారాకుమ్, ఇది కిజిల్కుమ్. నేను ఇది ఎరేస్ చేశానండి, మీ నోట్స్లో క్లియర్గా రాసుకోండి. కోల్డ్ డెజర్ట్ అని హెడ్డింగ్ పెట్టి ఇవి రాయండి, ఓకేనా? నెక్స్ట్ పటగోనియా, ఇది ఎక్కడుందండి? అర్జెంటీనా సైడ్ ఉంది. ఇటు సైడ్ సౌత్ అమెరికా మనకు తెలుసు కదండి బాగా. పెటగోనియా అనేది కోల్డ్ డెజర్ట్, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ పైన చూడండి, గ్రేట్ బేసిన్ అనేది కూడా కోల్డ్ డెజర్ట్. కొలరాడో ప్లాట్యూ అని నేమ్ ఉంది, కానీ ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తే కనుక అది కోల్డ్ డెజర్ట్ కింద వస్తుందండి. సో ఇది ఓకే సార్. ఇక్కడ ఏంటి సార్? సరే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? నెక్స్ట్ పెన్ కలర్ మార్చుదాం మనం, బ్లూ కలర్. నెక్స్ట్ మనకు తెలిసిన ఏంటండి, థార్ డెజర్ట్ చూసారా, ఇక్కడ ఇండియాలో ఉంది. నెక్స్ట్ అరేబియన్ డెజర్ట్, ఇది ఎక్కడ ఉందండి? సౌదీ అరేబియాలో. నెక్స్ట్ సహారా డెజర్ట్ ఆఫ్రికాలో ఉంది. చూడండి మన పక్కనే మూడు ఉన్నాయి, థార్ డెజర్ట్ అంట, అరేబియన్ డెజర్ట్ అంట, సహారా అంట. ఇక్కడ చూడండి కలహారి, ఇది కూడా రెడ్ కలర్ ఉంది కదా, అది కూడా అది. నెక్స్ట్ ఇట్ సైడ్ యుఎస్ రోడ్ ఉందండి, డెజర్ట్. డెజర్ట్ అంటే డ్రై ల్యాండ్ ఉండాలి, ఇసుక ఉండాలి, ఆ టెంపరేచర్స్ హై ఉండాలి. సో సోనోరన్, మొజావే, చించుహన్. అసలు మనం షాక్ అవుతాం, యుఎస్ఏ ఏంటి అక్కడ ఉండడం ఏంటి అని. కొంచెం మెక్సికోలో కూడా ఇది కలుస్తుందండి. సో సార్ చూడండి, సోనోరన్, మొజావే, చిన్హువాన్, ఈ మూడు హాట్ డెజర్ట్స్, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఆస్ట్రేలియా చూస్తే దానిలో మొత్తం డెజర్టేనండి. ఓన్లీ కొన్ని ఏరియానే సిటీస్ తప్ప మిగతా అన్ని డెజర్ట్. చూడండి, తనామి, గ్రేట్ శాండీ, గిబ్సన్, గ్రేట్ విక్టోరియా, స్టూవర్ట్ స్టోనీ, సిమ్సన్. ఒక్కసారి ఇమేజ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మనకు ఆ వర్డ్స్ నోరు తిరగపోయినా మనకి ఎగ్జామ్లో ఆప్షన్ చూస్తే పెట్టచ్చు. ఎందుకంటే ఎగ్జామ్లో ఇవి అడగరు కదా, మనకి ఫిల్ ద బ్లాంక్స్ కాదు కదండి. మనకి అడిగితే మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ లేదా ఆప్షన్స్ కానీ 4 ఆప్షన్స్ ఇస్తారు మనకి. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. సార్ ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్న ఏంటి సార్ అంటే, ఇది హాట్ కాదు, కోల్డ్ కాదు, ఇది ఏంటంటే డ్రై అన్నట్టు. అక్కడ డెజర్ట్ ఉంటుంది, డ్రై ఉంటుంది, మరీ అంత హై టెంపరేచర్, లో టెంపరేచర్, మీడియం ఉంటుంది. సో అది అటకామా. అటకామా ఎక్కడ ఉంటుందండి? చిలీ. ఇటు సైడ్ ఏంటంటే చిలీ. అటకామా వచ్చి డ్రై. ఇక్కడ నమీబ్ డెజర్ట్ అండి, మనం ఆల్రెడీ చూసాం సౌత్ ఆఫ్రికా పైన నమీబియా అవి ఉంటాయి, అక్కడ ఉండే నమీబ్ డెజర్ట్. ఈ నమీబ్ డెజర్ట్ స్పెషాలిటీ ఏంటంటే, అటకామా స్పెషాలిటీ ఏంటంటే దాని పక్కనే ఓషన్ ఉంటుందండి. మిగతా వాటికి కూడా ఉంటాయి, బట్ ఈ రెండు ఏంటంటే డ్రై అన్నట్టు, మరీ హాట్ కాదు. ఒక పక్కనే మనకి ఈ ఓషన్ కానీ ఉండడం వల్ల ఏంటంటే అంత వేడి కూడా ఉండదు. ఎప్పుడైనా మీరు చూసారు కదా విశాఖపట్నం కానీ చెన్నై కానీ చూస్తే మీకు అంత వేడి ఉండదు, బాగా ఉక్కపోతగా ఉంటుంది, కానీ ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఎందుకంటే సీ బ్రీజ్ రావడం వల్ల కూల్ అవుతాయి. సో ఈ రెండు కూడా డ్రై అన్నట్టు.
ఒక్కసారి మీ నోట్స్లో ఇవన్నీ ఒకసారి చూసేసుకుంటే రాసేసుకున్నారనుకోండి, మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. మనం లాస్ట్ 1 ఇయర్‌లో వచ్చిన అన్ని కరెంట్ అఫైర్స్ ఇండియా, వరల్డ్ దీంతో కంప్లీట్ చేసాం. సో మీ దగ్గర మన అఫీషియల్ కంప్లీట్ చేసినవి ఒక 50 అయితే ఒక్కొక్క దానిలో 2, 2, 3, 3 వేసుకున్న ఒక 150 మినిమం బిట్స్ మనం కవర్ చేసినట్టండి. ఒకసారి మీరు ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వీడియో చూడండి. 150 ఎంసీక్యూలు చేసినట్టు మనం అంత నాలెడ్జ్ ఉంది మన దగ్గర. సో మీరు 1కి 2 సార్లు మళ్ళీ వీడియో చూడండి, థింక్ చేయండి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో. అప్పుడు మీకు ఎగ్జామ్కి కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎగ్జామ్లో ఏదైనా పెడతారు. సార్ ఇందాక మీరు క్లోజ్ చేసే ముందు ఒక టెక్నిక్ చెప్తా అని చెప్పారు కదా, అదేం టెక్నిక్ అంటే ఒక్క సెకండ్. మీరు అందరూ రోజు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీ నోట్స్ చదువుకుంటున్నారు కదా, మీరు పడుకునే ముందు కానీ ఈవినింగ్ కానీ ఒక పని చేయండి. ఆ రోజు డే అంతా 1, 2, 3, 4, 5 అంటే ఒక టాపిక్ చదివినా, 2 టాపిక్ చదివినా, 3 చదివినా, 4 చదివినా, 5 చదివినా, ఈవినింగ్ అయ్యేసరికి ఒక్కసారి బుక్ క్లోజ్ చేయాలి. ఓపెన్ బుక్ క్లోజ్ చేసి ఒక్కసారి ఆలోచించండి, చదివింది గుర్తుందా లేదా. అంటే క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ కదా. ఇప్పుడు సపోజ్ ఈ వీడియో అయిపోయింది అనుకోండి, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించాలి. స్టార్టింగ్ ఫస్ట్ ఏం చెప్పారు, స్ట్రైట్స్ చెప్పారు, స్ట్రైట్స్లో ఏం చెప్పారో గుర్తు తెచ్చుకోవాలి. 50% గుర్తొస్తుంది, 50% గుర్తురాదు. ఓకేనా? ఓకే, ఫస్ట్ షబాష్ అనుకోవాలి, ఎస్. నెక్స్ట్ ఏం చెప్పారు అని ఆలోచిస్తే వాల్కనోస్ చెప్పారు, వాల్కనోస్ పేర్లు గుర్తున్నాయంటే గుర్తులేవు, ఓకే, నో ప్రాబ్లం. అంటే 10% గుర్తుంది. లాస్ట్ డెజర్ట్స్ ఒకసారి గుర్తు తెచ్చుకొని ట్రై చేయాలి. కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు, ఓకే, 30% ఉంది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మిగతావి మళ్ళీ ఒకసారి పెట్టుకొని మళ్ళీ ఒకసారి చూడాలి. ఇలా చేసినప్పుడే మీకు గుర్తుంటుంది. అంతేగాని రివిజన్ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడటం కాదు. ఒక్కసారి మీకు ఏమేమి రావట్లేదు అనేది మీకు మైండ్లో అక్కడ ఒక బ్లాంక్గా అనిపించాలి. ఓహో, నాకు ఇప్పుడు వాల్ కెన్వాస్లో ఏం గుర్తులేదు అని ఫిక్స్ అవుతే బ్రెయిన్, మీరు వాల్ కెన్వాస్ చూసిన గుర్తొస్తుంది. లేదు మీకు గుర్తొచ్చింది, నాకు స్ట్రైట్స్ తెలుసు బాగా, బాస్ఫరస్ స్ట్రైట్ అని అనుకున్నారు, బట్ ఏ సీ మధ్యలో లేదు. అప్పుడు మీ బ్రెయిన్ బ్లాక్ సీ మధ్యలో ఉందా, సీ ఆఫ్ మర్మరా ఉందా, ఎక్కడ ఉందా, అట్లా క్యాచ్ చేస్తుంది బ్రెయిన్ అనేది. మీరు అందరు కూడా డమ్గా గుడ్డిగా ఊరికే రివిజన్ చేస్తున్నారండి. ఊరికే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 1-2 సార్లు చదువుతున్నారు తప్ప మీకు ఏం రాలేదు అనేది ఒక్కసారి ఆలోచించుకొని రివైజ్ చేస్తేనే కరెక్ట్. ఇప్పుడు ఈ వీడియోగా మీరు ఒకసారి ట్రై చేయండి, ఏమేమి గుర్తున్నాయో ట్రై చేయండి, గుర్తులేని మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి. అప్పుడు ఆ గ్యాప్స్ అని ఫిల్ అవుతాయి తప్ప బ్లైండ్గా మాత్రం చదవకండి. అర్థం చేసుకోకుండా అయితే అస్సలు చదవద్దు. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. 10th క్లాస్ ఎగ్జామ్ అంటే మనం బై హార్ట్ చేసి రాసేస్తాం. ఈవెన్ బీటెక్ డిగ్రీ అయినా అలానే చేస్తాం. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏంటంటే కొంచెం క్లారిటీ రావాలి, కొంచెం గుర్తుండాలంటే మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి. ఆ స్ట్రైట్ ఎక్కడుంది, ఈ స్ట్రైట్ ఎక్కడుంది అని మనం బ్రెయిన్లో క్వశ్చన్ వేసుకోవాలి. ఆన్సర్ రాకపోయినా పర్లేదండి. ఇప్పుడు మీకు గుర్తు రాకపోతే ఏం నష్టం లేదు. ఎందుకంటే ఎగ్జామ్ వరకు గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు ఎప్పుడు ఖాళీగా ఉన్న ఒకసారి ఆలోచించాలి. ఈ వాల్కనో ఎక్కడుంది, ఆ స్ట్రైట్ ఎక్కడుంది, ఈ డెజర్ట్ ఎక్కడుందని మీరు ఆలోచిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అటకామా పెటగోనియా అని చెప్పారు. రెండు కన్ఫ్యూజన్ ఉన్నాయి. అటకామా ఎక్కడ, పెటగోనియా ఎక్కడ అని ఫస్ట్ మీ థాట్ రావాలి. గుర్తురాలే కదా, హ్యాపీ అని చెప్పేసి ఒక్కసారి మ్యాప్లోకి వెళ్ళి చూడాలి. ఓకే, అటకామా సరే అని చెప్పేది డ్రై అన్నారు, పెటగోనియా వచ్చి కోల్డ్, ఇదేమో అర్జెంటీనాలో ఉంది, అదేమో చిలీలో ఉంది, అయిపోయి గ్యాప్ ఫిల్ అయిపోద్ది. ఇదే మీరు ఆలోచించకుండా ఫస్ట్ కా నుంచి ఊకే 3-4 సార్లు చూసి ఇవన్నీ బ్రెయిన్లో కావు. ఓకేనా? దిస్ ఈజ్ అ సింపుల్ టెక్నిక్ ఐ వాంట్ టు టెల్ యూ, బికాస్ యూ ఆల్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్. మీరు అందరు ఈ కోర్స్ తీసుకున్నారు, సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు. మీరు ఏ క్వశ్చన్ పేపర్ అయినా చూడండి, కరెంట్ అఫైర్స్ డైలీ న్యూస్ అయినా చూడండి, మీకు మనం చదివిన అన్ని ఆ మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అన్నీ గుర్తొస్తుంటాయి. అండ్ ఎన్సీఆర్టీ వీడియోస్ కూడా అన్నీ కంప్లీట్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే యూట్యూబ్ కింద మెసేజ్ చేయండి, మా వాళ్ళు తప్పకుండా రిప్లై ఇస్తారు. లేదంటే ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేయండి. ఇది కాదంటే ఇంకా పర్సనల్గా మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, జై హింద్.